మన ప్రభువును మన రక్షకుడును నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన చూస్తే పరలోకమందున తండ్రే నీకు బయలుపరిచాడు, నరులు నీకు బయలుపరచలేదని ఇక్కడ కనబడతా ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాల్సింది ఏంటంటే చెప్పేటువంటి సేవకులలో ఏమీ లేదు. సేవకుల యొక్క పనేంటి అని అంటే వాక్యం ప్రకటించటమే. అంటే అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు చూడండి. పౌలు అన్నాడు, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కళ్ళు చేసిన దేవుడే. కాబట్టి వృద్ధి కళ్ళు చేసి దేవునిలోనే కానీ నాటువానిలోనైనాను నీళ్లు పొయ్యువానిలోనని ఏమీ లేదు. అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అక్కడ ప్రభు ఏమన్నాడు, పరలోకమందున్న తండ్రే నీకు బయలుపరిచాడు, అందుకనే నువ్వు నన్ను గుర్తించావు అని చెప్పి అన్నట్టు కనబడుతూ ఉంది. ఇక్కడ కూడా పౌలు గారు కూడా అంటున్నారు, సేవకులమైన మాలో ఏమీ లేదు, నేను నాటాను, నీళ్లు పోశారు వాళ్ళు, వృద్ధి కలిగేసిన దేవుడే అభివృద్ధి చేశాడు అని అంటున్నారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నట్టు మీరందరూ కూడా వృద్ధి కలుగజేసే దేవునిలోనే విశ్వాసం ఉంచాలి. కొంతమంది సేవకుల దగ్గర ఏదో ఉందని, మిరాకిల్స్ ఉన్నాయని, ఏదో గ్రేట్ పవర్స్ ఉన్నాయని చెప్పి సేవకులు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు. అది కాదు. దేవుడు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మీ హృదయాలు తెరిస్తేనే, ఆయన మీకు అనుమతిస్తేనే పరలోక రాజ్యానికి మీరు పరలోక రాజ్యం వెళ్తున్నారు తప్ప మరి ఇంకోటి ఏది కాదని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆ దినాల్లో పౌలు గారు విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చోండి, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిరి. లూదియా పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచెను, ప్రభువు ఆమె హృదయము తెరిచాను. పౌలు గారు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. అంతమంది స్త్రీలు వింటున్నప్పటికీ ప్రభువు లూదియా హృదయమునే తెరిచాను. ఎందుకంటే ప్రభువు పౌలు చెప్పుతున్న మాటలు ఎందు లక్ష్యముంచాను. అంటే అంతమంది స్త్రీల్లో ప్రభువు లూదియా హృదయం తెరవటం ఏంటి అని అంటే గ్రహించాలి. దేవుడు పరలోకమందున్న తండ్రి అందరినీ చూస్ చేసుకుంటున్నాడు. ఆయన ఎందు విశ్వాసంతో ఎవరుంటున్నారు, ఆయన మాటలను ఎవరు లోబడుతున్నారు, ఆయన మాటలను ఎంత శ్రద్ధగా వింటున్నారు అని చూసుకొని వారిని ఏర్పాటు చేసుకొని వారిని యొక్క హృదయాన్ని తెరుస్తున్నాడు. తెరిచినప్పుడు వారు పరలోక రాజ్యానికి అర్హులుగా ఎంచబడుతున్నారు. సో ఇక్కడ పౌలు అయినా అపోలో అయినా మేమైనా ఏ సేవకులమైనా కేవలం వాక్యం ప్రకటిస్తున్నాం, అంటే నాటుతున్నాము, నీళ్లు పోస్తున్నాం. దేవునికి మీరు ఇష్టమైతేనే ఆయన అనుమతిస్తాడు మీకు పరలోక రాజ్యానికి, లేకపోతే చేసేదేం లేదు. మీరు గమనించాలి. అలాగే అందరూ ఎత్తబడితే ఇక విడవబడే వాళ్ళు ఎవరండి? ఆ లెక్కలోకి వద్దాం. పోని మీరు అనుకున్నట్టుగానే ఎత్తబడే గుంపులో 5గురే ఉంటారు, విడవబడే గుంపులో 5గురు ఉంటారని మీకు కనబడుతుంది కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మొత్తం 10 మంది సంఘంలో ఉన్నప్పటికీ కూడా 5గురే ఎత్తబడ్డారు, 5గురు విడవబడ్డారు. అంటే దానికి అర్థం ఏంటి అని అంటే ప్రభువు వారి 5గురు హృదయాన్ని తెరిచాడు అని అర్థం. అంటే దేవుడు 5గురిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే వారు విశ్వాసం ఉంచారు, దేవుని వాక్యం ముందు ఆసక్తి కనబరిచారు. అలాగే ఆ దినాల్లో నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చినప్పుడు మరలా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు యెషయా గ్రంథం చదువుకుంటా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈ నపుంసకుడు. అందుకనే దేవుడు అతని హృదయాన్ని తెరిచాడు, వెంటనే రక్షణ పొందాడు, ఫిలిప్పుని పంపించాడు, రక్షణ పొందాడు, గొప్పగా పరలోక రాజ్యంలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ప్రకటించే మాలో ఏమీ లేదు. మీరు వాక్యం ప్రకటించేటువంటి సేవకులు యందు విశ్వాసం కాదు ఉంచాల్సింది, ఆకాశం ముందు ఉన్నటువంటి వాని యందు విశ్వాసం ఉంచి, ప్రభువా మా హృదయాన్ని తెరువునాయినా, మాకు పరలోక రాజ్యాన్ని అవకాశం ఇవ్వనాయినా, మీ యందు మాటలు ఎందు లక్ష్యం ఉంచుతానాయనా అని చెప్పి ఆయన వాక్యం వినగలిగితేనే ఆయన పరలోక రాజ్యం ద్వారాలు తెరుస్తాడని నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి హృదయం తెరవబడటం అంటే ఏంటి? ఇప్పుడు సీమోన్ బర్యోనా, నువ్వు ధన్యుడువు, పరలోకమందున తండ్రి నీకు బయలుపరిచెను అని చెప్పి అంటే ఏంటి? హృదయం తెరవబడటం అంటే ఏమీ లేదు. అక్కడ సేవకులు చెప్తున్నటువంటి వాక్యమును ఎవరైతే వింటున్నారో ఆ వినేటువంటి వారు దేవుని సేవకుల మీద ఫోకస్ పెట్టినప్పుడు, వారు చెప్తున్నటువంటి వాక్యం మీద ఫోకస్ పెట్టినప్పుడు ఈయన ఎంత బలంగా అయితే వాక్యం చెప్తున్నాడో అంత బలంగా అవతల వారికి అర్థం అవటమే హృదయం తెరవబడటం అంటే. అలా హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో దేవుడు నీకు పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ టికెట్ ఇచ్చినట్టే. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మాలో ఏమీ లేదు. మీరు విశ్వసించి మీరు వినేటువంటి క్రమంలోనే ఉంది, మీరు వినేటువంటి పద్ధతిలోనే దేవుడు మీ హృదయం తెరుస్తున్నాడా లేదనేది తెలిసిపోతుంది. కాబట్టి గ్రహించి దేవుని సంఘానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకొని దేవుడు నా హృదయం తెరవాలి, ఆయన నాతో మాట్లాడాలనే ఉద్దేశంతో మీరు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు మీ హృదయాన్ని తెరుస్తాడని ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలను. ఆయన ప్రకటించే సేవకుల్లో మాలో ఏమీ లేదని, వృద్ధి కలుగజేసే నీలోనే ఉందని, నీవు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటావో వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తున్నావని కనబడుతుందయ్యా.
కాబట్టి మేమందరం కూడా నీ యందు విశ్వాసం ఉంచి నీ వాక్యం నందు ఆసక్తి కలిగే ఉండి బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. విత్తబడిన వాక్యమును అందరి హృదయలో భద్రపరిచి కార్యసిద్ధి కలిగేమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నేను ఈ వాక్యం వింటున్నటువంటి వారి కుటుంబాల్లో ఎంతమంది అయితే నన్ను ఆర్థికంగా కుదేలైపోయారో వారిని ఆర్థికంగా లేవనెత్తమని, వారిని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నాయన పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు నాయన పెళ్లి సంబంధాలు తోడుకొని తీసుకురండి. అలాగే పెళ్ళిళ్ళు అయ్యి నాయన పిల్లలు లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారికి కూడా నాయన గర్భఫలమును దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే రీతిలో నాయన బిడ్డల యొక్క చదువులు, వారి ప్రయాణాలు, అలాగే నాయన కుటుంబం యొక్క సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగించమని, ఈ వాక్యం వింటున్న వారి హృదయంలో భద్రపరిచి కార్యసిద్ధి కలగజేయమని, ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపరిచి కావాల్సిన ఆహారము, వస్త్రములు, సంతోషము, సమృద్ధిని దయచేయమని మా తండ్రి అయిన దేవునికి మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్టయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు ఈ వాక్యాన్ని పంపించండి. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም టు ఆల్.